మా అమ్మ బిర్యానీ మసాలా చేసింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా చేయండి, బాగుంటే ఒకవేళ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అన్ని పెట్టేసండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఎవ్రీవన్. బిర్యానీ మసాలా తయారు చేసుకోవడానికి ఒక పెద్ద కప్పుతో ధనియాలు తీసుకొని ఆ కప్పుకి సరిపోయేంత రిమైనింగ్ ఏదైతే స్పైసెస్ ఉన్నాయో ఇందులో చూపించిన విధంగా ఒక 10 యాలకులు, కొంచెం మెంతులు, ఒక 10-15 వరకు లవంగాలు, 3 మొగ్గలు, బిర్యానీ మొగ్గలు, 3 పెద్ద దాల్చిన చెక్క, 4 ఎండుమిర్చి, ఒక బిర్యానీ ఆకు తీసుకుందాము. తర్వాత వీటన్నిటిని రోస్ట్గా ఫ్రై చేయాలి. రెండింటిని సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ధనియాల్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్గా ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి, లేదంటే వెంటనే మాడిపోతూ ఉంటాయి. సో లో ఫ్లేమ్లో ఉంచి మనం అది ఫ్రై చేసుకోవాలి. సో అవి అయిపోయిన తర్వాత, ధనియాలు ఫ్రై చేయటం అయిపోయిన తర్వాత మనం చూపించిన విధంగా రిమైనింగ్ స్పైసెస్ అన్నిటినీ ఒకేసారి వాటిని కూడా లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. జస్ట్ మనకి స్మెల్ డిఫరెన్స్ తెలుస్తుంది, అది తెలియగానే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా అదంతా చల్లగా అవ్వనిచ్చిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి మనము. సో ఇవన్నీ ఫ్రై చేసుకొని చల్లార్చి రెండింటిని కలిపి మిక్సీ వేసుకోవచ్చండి. మిక్సీ వేసిన తర్వాత కూడా అదంతా పౌడర్ అంతా చల్లగా అయిన తర్వాత మాత్రమే వాటర్ లేకుండా మనం గ్లాస్ జార్ కానీ లేదంటే ప్లాస్టిక్ బౌల్ కానీ ఏదైనా సరే అందులో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. బయట ఉంచినా సరే 2-3 మంత్స్ అది ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు మనకి ఎంతకాలమైనా సరే పాడవదనమాట. సో ఇప్పుడు వీడియోలో చూపించినట్టు కంటిన్యూస్గా దాన్ని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. జస్ట్ కలర్ మారితే చాలండి. లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ధనియాలు త్వరగా వేడవుతాయి. మాడిపోకుండా చూసుకుంటూ రోస్ట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో ఇప్పుడు చూపించిన విధంగా కంటిన్యూస్గా దాన్ని స్టిర్ చేస్తూ ఫ్రై అయ్యే విధంగా చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మీకు చూపించినట్లు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచాలి. సో రిమైనింగ్ స్పైసెస్ కూడా నేను ఫ్రై చేసి అన్నీ కలిపేసాను. వీటన్నిటినీ చల్లగా అయ్యేంత వరకు ఉంచి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇలా ఒక బౌల్లో స్టోర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.